Praise the Lord. Good morning. Once again, I invite you. This is a wonderful season. ఒక మంచి ఆనందంతో కూడుకున్న ఒక కాలంలో మనం ఉన్నాం. క్రిస్మస్ మెసేజెస్ వింటున్నాం. ఆ మెసేజెస్ ద్వారా మీరు బలపడుతున్నారు అని, మీ రోజంతా ఒక ఆశీర్వాదకరంగా మారిపోతుందని మేము నమ్ముతూ ఈరోజు మరొక్కసారి దేవుని వర్తమానాన్ని వినటానికి మనం సిద్ధపడదాం. క్రిస్మస్లో ఒక గొప్ప మర్మం ఉన్నది. ఆ మర్మాన్ని 2-3 నిమిషాల్లో నేను మీకు విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంకి వెళ్దాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా ఇంగ్లీష్ అన్నా తెలుగు బైబిల్లో చదువుతూ నన్ను ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. And the Lord God formed a man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, ఆదాము శరీరాన్ని దేవుడు తయారు చేసిన ఒక విషయం. ఆయన శరీరాన్ని సిద్ధపరిచి తయారు చేశాడు. అక్కడ ఎలాగ తయారు చేశాడు అన్న ఒక విషయాన్ని మనం ఇంగ్లీష్లో అన్నా తెలుగులో అన్నా మన లాంగ్వేజెస్లో భాషల్లో చదివినా అక్కడ అంత స్పష్టంగా మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంటే ఒక మర్మం ఉన్నది అక్కడ. ఆయన ఆదాము నాసికారంధ్రంలో ఆయన ఊపిరిని ఊదినప్పుడు అన్న ఒక విషయం, ఈ బ్రీదెడ్ ఇంటూ హిస్ నాస్ట్రల్స్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్, జీవవాయుని ఊదాడు. అది హెబ్రీ భాషలో జాగ్రత్తగా గమనించండి, ఆ జీవవాయు అన్నది బహువచనంలో ఉన్నది. ఏకవచనంలో లేదు. లైఫ్ కాదు, లైవ్స్ అని ఉంటుంది. సో అక్కడ హీబ్రూలో ఉన్న స్టేట్మెంట్ లేకపోతే ఫ్రేజ్ ఏంటి అంటే నిష్మత్ హయ్యీం. హాయా అంటే లైఫ్, హయ్యీం అంటే లైఫ్స్. అంటే అక్కడ దేవుడు ఏం చేశాడు అని ఒకసారి ఆలోచిస్తే, ఆదాము నాసికారంధ్రంలో ఆయన జీవవాయువుల్ని ఊదాడు, జీవాల్ని విడుదల చేశాడు. జీవాల్ని అంటే అక్కడ ఒక గొప్ప మర్మం ఏంటి అంటే, ఆదాములో మానవులని పెట్టాడు. ఆదాంలో అందుకే ఒక వర్షన్లో మ్యాన్ కైండ్ అని ఉంటుంది, మ్యాన్ అని ఉండదు, మ్యాన్ కైండ్ అంటే మానవులందరినీ ఒక మెగా సీడ్గా, ఒక పెద్ద విత్తనంగా మానవులందరినీ ఆదాంలో పెట్టాడు అన్న ఒక మర్మం మనకి అక్కడ అర్థమవుతుంది. సో అందుకే బైబిల్లో ఏమని ఉన్నదంటే, ఒకని వలన అని ఉంటుంది, ఒకని పాపము వలన అందరూ పాపం అయిపోయాం, అందరూ మరణిస్తున్నాం. ఒకని అంటే ఆదాం పాపం చేయటం ఏంటి, నేను పుడుతూనే నేను పాపిగా ఎలాగ పుడతాను అన్న ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే, యు ఆర్ కనెక్టెడ్ విత్ హిస్ బాడీ. ఆయన శరీరంలో నువ్వు ఉన్నావు. ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ యాడమ్. సో వెన్ యాడమ్ ఫెల్, యూ ఆల్సో హ్యాడ్ ఎ ఫాల్. నువ్వు కూడా పడిపోయావు, పాపంలో పడిపోయావు అన్న విషయం, బికాజ్ యు ఆర్ కనెక్టెడ్ టు హిమ్. ఇప్పుడు అక్కడ సెకండ్ పార్ట్లో ఉంటుంది, ఒకని పాపం వలన ఆయన మరణించాడు, మనం మరణిస్తున్నాం. కానీ ఒకని నీతి వలన అని ఉంటుంది, నీతి దానంగా ఇవ్వబడ్డది. ఒకని ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా అనేకులు నీతిమంతులు అయిపోయారా అంటే, ఈయన ద్వారా పాపులు అయిపోయాం, మరణిస్తున్నాం. కానీ రెండవ వ్యక్తి ద్వారా మనం నీతిమంతులం అయిపోయాం, జీవాన్ని పొందుకున్నాం అంటున్నాం. అంటే ఇప్పుడు ఆదాం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం పాపులం అయిపోయాం, మరణిస్తున్నాం. మరి యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులం అయిపోయాం, మనకి జీవం వచ్చేసిందంటే దానికి అర్థం ఏంటి అంటే, మనం యేసు ప్రభులో ఉంటే గానీ అది జరగదు. ఆదాంలో ఉన్నాం కాబట్టి ఆ మరణం, పాపం వచ్చింది. యేసు ప్రభు ద్వారా నీతి జీవం వచ్చిందంటే యేసు ప్రభులో ఉంటే కానీ అది జరగదు. సో ఇప్పుడు అది మనకి ఎలాగ అర్థం అవుతుంది? యేసు ప్రభులో నేను ఎప్పుడు ఆదాంలో ఉన్నానని నాకు ఒక వచనం కనిపించింది కాబట్టి నేను నమ్మాను. ఇప్పుడు యేసు ప్రభు శరీరంలోకి నేను ఎప్పుడు వెళ్ళాను, ఆత్మీయంగా ఉన్న ఒక విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి అంటే అది ఎక్కడ అర్థం అవుతుంది అంటే, ఆ మర్మం కూడా మనకి బైబిల్లో కనిపిస్తుంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. హెబ్రీ 10:5 ఏమని ఉంటుందంటే, వేర్ ఫోర్ వెన్ హీ కమెత్ ఇన్ టు ద వరల్డ్ హీ సేయత్ సాక్రిఫైసెస్ అండ్ ఆఫరింగ్ ద వుడెస్ట్ నాట్. అంటే ఆయన బలులు అర్పణలు ఆయన కోరుకోలేదు అంటున్నాడు. మరి ఏం కోరుకున్నాడు అంటే, బట్ ఎ బాడీ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు,
బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఒక శరీరాన్ని నా కొరకు అమర్చితివి అంటున్నాడు. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ బాడీ ఫర్ మీ అంటున్నాడు. వా! సో క్రీస్తు శరీరం తయారు చేయబడ్డాడు, అమర్చాడు, లేకపోతే సిద్ధపరిచాడు. అది ఎప్పుడు జరిగిందంటే మొదటి క్రిస్మస్లో జరిగింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి నువ్వు గర్భాన్ని ధరిస్తావు అని చెప్పిన మాట. సో దేవుడు మరియా గర్భాన్ని తీసుకొని ఆ మరియా గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు శరీరాన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేశాడు. ఎందుకు అలాగా తయారు చేశాడు అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ వీ వుడ్ ఆల్ అకామిడేట్ ఇన్ హిమ్. మనం అందరం ఆయనలోకి వెళ్ళేలాగా ఆ శరీరాన్ని ఆయన సిద్ధపరిచాడు అని మనకు అర్థమవుతుంది. అందుకే జాగ్రత్తగా గమనించండి. అందుకే నేను 3 వచనాలు మీకు చూపిస్తాను. అందుకే ఆ 3 వచనాలు అలాగా ఉంటాయి, అలాగా రాయబడ్డాయి. ఒకటి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ప్లీజ్ నోట్ ఇట్. Romans chapter 6 verse 8 ఏమని ఉంటుందంటే, నౌ ఇఫ్ వీ బీ డెడ్ విత్ క్రైస్ట్, ఇప్పుడు మనం క్రీస్తుతో మరణిస్తే క్రీస్తుతో పాటు మనం తిరిగి లెగుస్తాం అని ఉన్నది. వీ బిలీవ్ దట్ వీ షల్ ఆల్సో లివ్ విత్ హిమ్. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి జీవించుదమని నమ్ముచున్నాము. సో మనం క్రీస్తుతో పాటు మరణించాం. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మరణించాడు అనుకుంటారు చాలామంది. కానీ గుడ్ ఫ్రైడే రోజు మనం విశ్వసించాల్సిన విషయం, క్రీస్తుతో పాటు మనం చనిపోయాం. ఎందుకంటే క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి. తర్వాత 2వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 వచనంలో ఏమని ఉంటుందంటే, ఈవెన్ వెన్ వీ వర్ డెడ్ ఇన్ సిన్స్, మన పాపాల్లో మరణించిన సమయంలోనే, ఆ టైంలోనే హ్యాత్ క్వికెండ్ us టుగెదర్ విత్ క్రైస్ట్, ఆయనతో పాటు తిరిగి లేపాడంట. ఆయనతో పాటు. సో ఆయనతో పాటు మనం తిరిగి లేచాం. వీ ఆర్ క్వికెండ్ విత్ క్రైస్ట్. బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. కృప ద్వారా మనం రక్షించబడ్డాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో క్రీస్తుతో పాటు మనం చనిపోయాం అంటే క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం. క్రీస్తుతో పాటు మనం తిరిగి లేచాం అంటే ఆయనలో ఉన్నాం అన్నమాట. 3వ వచనాన్ని మీకు చూపిస్తాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 వచనంలో ఉంటుంది. అండ్ హ్యాత్ రైజ్డ్ అప్ టుగెదర్ అండ్ మేడ్ us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో ఆయనతో పాటు మనం తిరిగి లేచాం, ఆయనతో పాటు ఆరోహణం అయిపోయాం, ఆయనతో పాటు ఇప్పుడు ఆయన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం వైపున కూర్చున్న ఆ క్రీస్తులో మనం ఉన్నాము అంట. వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో ఇక్కడ క్రిస్మస్ కాలంలో జరిగింది ఏంటి? వాట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ అంటే ఒక ట్రాన్స్ఫర్ జర్. అమేజింగ్ మిస్టరీ. ఒక ట్రాన్స్ఫర్ జర్. యూఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఆడమ్ టు ద లాస్ట్ ఆడమ్, ఫ్రమ్ ద ఫస్ట్ ఆడమ్ టు ద లాస్ట్ ఆడమ్. నిన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. సో అందరు ఆ మెగా సీడ్ ఉన్నది చూడండి, ఆ మెగా సీడ్ అంతా స్టార్టింగ్ నుంచి ఆదాం దగ్గర నుంచి లాస్ట్ మనిషి వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి యేసు ప్రభులో పెట్టి, అప్పుడు యేసు ప్రభులో ఉన్న మనం అందరం జాగ్రత్తగా గమనించండి, మనలో ఉన్న పాపం ఆయన మీద ఎంచబడి ఆయనలో ఉన్న నీతి మన మీదకి వచ్చింది. అందుకే ఒకని చేత మనకి నీతి దానంగా ఇవ్వబడ్డది, మనం జీవిస్తున్నాము అంటారు. ప్రైజ్ ది లార్డ్. అది క్రిస్మస్ కాలంలో జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ అనేది క్రిస్మస్ కాలంలో జరిగింది. ఎందుకంటే ఆయన శరీరాన్ని దేవుడు అమర్చాడు, ప్రిపేర్ చేశాడు, సిద్ధపరిచాడు మన కొరకు. ఆ శరీరం అంత ప్రత్యేకంగా సిద్ధపరచబడ్డది అన్న ఒక విషయాన్ని మనం గమనించి ఈరోజంతా సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజంతా ఆ సంబరం అంటే ఆత్మలో సంబరం. ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలు, నన్ను ట్రాన్స్ఫర్ చేసేసా.
ట్రాన్స్ఫర్ అవ్వకపోతే నేను ఎటు వెళ్ళిపోయేవాడిని, నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం మనందరం. కానీ ఆయన నిత్య జీవంలోకి మనల్ని మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మిస్టరీ, క్రిస్మస్ మిస్టరీ. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. ఈ మర్మాన్ని, గొప్ప మర్మాన్ని మమ్మల్ని నేను ట్రాన్స్ఫర్ చేసా. ఫస్ట్ క్రిస్మస్లో మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం. మొదటి ఆదాంలోంచి చివరి కడపటి ఆదాంలోకి మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం. అందుకే మాకు నీతి వచ్చింది, మాకు జీవం వచ్చింది. నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ మర్మంలో ఉన్న ఈ వర్తమానం ప్రభు మాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఘనత మహిమ నీకే చెల్లును గాక అంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హ్యావ్ అ వండర్ఫుల్ సీజన్. ఈరోజు ఏ మర్మాన్ని అయితే మీరు విన్నారో అది పట్టుకుని ధ్యానిస్తూ ప్రభు నామాన్ని మహింపరచండి. షలోమ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. క్రిస్మస్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నీలో ఆ స్త్రీ విత్తనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఆయనలో ప్రవహించే రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఆ గవిని స్వాధీనపరచుకుంటావు. యూ విల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ హిస్ ఎనిమీ.